హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమరాధిక బ్లాగ్స్. ఈరోజు ఈ బ్లాగ్స్ వచ్చేసేసి నేను ఆల్రెడీ థంబ్నెయిల్ పెట్టేశాను. ఇట్స్ తిరుమల బ్లాగ్. నేను ఇది నవంబర్లో ఉన్నానంటే నేను లేట్గా పోస్ట్ చేస్తున్నాను బికాజ్ ఆఫ్ సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల నేను లేట్గా పోస్ట్ చేస్తున్నాను. రిటర్న్ అయితే వెళ్ళడం వరకు వెంకటాద్రి ఆ రోజు నైట్కి మేము ఏం చేసామంటే లైక్ సింపుల్ మీల్ తీసేసుకొని ట్రైన్లోనే చిన్న రీల్ చేశాను. ఇది ఆ రీల్ తాలూకు నా దగ్గర ఉంది, పెట్టాను. నెక్స్ట్ నైట్కి మేము చపాతీ కర్రీ అండ్ సమ్ బటర్ మిల్క్ తీసుకున్నాను. తర్వాత పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి తీసిన సింపుల్ క్లిప్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మేము టెంపో తీసేసుకొని మేము మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళామన్నమాట, మా కజిన్స్ మేము. నెక్స్ట్ వీ హ్యాడ్ అల్పూరి దగ్గర చెక్ పాయింట్ ఇది, అండ్ అక్కడ ఒక ఫోటో తీసేసుకొని టీ బ్రేక్ తీసుకొని మేము స్టార్ట్ అయిపోయాము పైకి. నెక్స్ట్ ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత నేను రూమ్ది మేము టూర్ చేయలేదు, రూమ్కి వెళ్ళిపోయి హ్యాపీగా ఫ్రెష్ అయిపోయి మేము జపాలి వెళ్ళాం. దట్ వాజ్ సాటర్డే. హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము ఆన్ సేమ్ టెంపుల్ విత్ మై ఫ్యామిలీ, కజిన్స్ అండ్ కజిన్స్తోనే నేను వెళ్ళానంటే నేను ఎప్పుడు ఒంటరిగా వెళ్ళాను. అండ్ ముక్కులు అన్నీ కూడా తీసేసుకొని మేము వెళ్ళాము, స్టార్ట్ అయ్యాము. అక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంది, ఇదిగా ఉంది జపాలిలో. అండ్ ఇక్కడ వచ్చేసి మేము 3 kilometers నడవాలి లోపలికి జపాలిలో. ప్రకృతి అయితే చాలా సూపర్గా ఉందండి. ఫస్ట్ ట్రై మీరు వెళ్ళాలి అని అనుకుంటే శ్రీవారి పాదాలు, తిరుపతి పైన శ్రీవారి పాదాలు, జపాలి, ఆకాశగంగా అండ్ పాప వినాశనం ఇవన్నీ మేము చూసేసాం కాబట్టి వి స్కిప్డ్ దెమ్. శ్రీనివాస పాదాలు అవి మేము చూసేసాము ఆల్రెడీ, మేము ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు. సో మేము ఈసారి జపాలిలోను ఆకాశగంగా రెండే చూసాము. ఆకాశగంగా మేము చూడలేదు కాబట్టి మేము చూస్తాము. ఇది వచ్చేసేసి ఒక 3 to 4 kilometers వెళ్ళిన తర్వాత అన్ని స్టెప్స్ కట్టారు. అండర్ రోడ్ కూడా ఉంది, మీ ఇష్టం ఎలా అయినా వెళ్ళచ్చు. స్టెప్స్ అయితే చాలా రోడ్వే. సో అది వెళ్ళిన తర్వాత మేము టెంపుల్కి రీచ్ అయ్యాం. ఆ రోజు నేను పింక్ కలర్ డ్రెస్ వేసుకున్నాను. టెంపుల్కి రీచ్ అయ్యాము, ఫొటోస్ దిగాము. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే 2 కోనేరులు ఉంటాయి, రామ సీత కోనేరు మేము ఆల్రెడీ చూసాం, ఫొటోస్ ఉంది కానీ అది కూడా మిస్ అయింది. ఇది టెంపుల్ వ్యూ, అవుట్ సైడ్ వ్యూ, లోపలికి ఇది లేదు. అక్కడక్కడ ఫ్లాగ్స్ కట్టారు హనుమాన్ ఇది కాబట్టి. సో అది అయిన తర్వాత మేము ఇక్కడ టెంపుల్ దగ్గర నేను మా కజిన్స్ ఒక ఫోటో దిగేసాం. నెక్స్ట్ మేము ఆకాశగంగా వెళ్ళాం. అక్కడ స్నానం చేయడానికి అయితే లేదండి, అక్కడ ఒక భైరవుడి గుడి కూడా ఉంది, లైక్ టెంపుల్ కూడా ఉంది. నెక్స్ట్ చాలామంది జనాలు ఉన్నారండి. మేము వెళ్ళిన సాటర్డే అండి కాబట్టి చాలామంది జనాలు ఉన్నారు పైన. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆకాశగంగా వ్యూ. అక్కడక్కడ చిన్న షాప్స్ కూడా ఉన్నాయి, మీకు అక్కడ తినడానికి వాటికి చాలానే ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే జనాలు బాటిల్లో తీసుకుంటున్నారు వాటర్. అది క్లిప్ మిస్ అయింది, నేను తీసుకోలేదు. వీళ్ళు చెల్లేసుకొని ప్రోక్షణ చేసుకొని మేము ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోయాం. మేము ఆ రోజు లంచ్ ఏం చేసాం, నెక్స్ట్ వచ్చేసి మేము వెంగమాంబ అన్నప్రసాద సెంటర్కి వెళ్ళాము. వెంగమాంబ అన్నప్రసాద సెంటర్కి వెళ్ళి మేము తిన్నామండి, చాలా బాగుంది భోజనం మటుకు. కానీ అక్కడ వేయడం మటుకు ఫాస్ట్గా అవ్వడం వల్ల కొంచెం తినలేకపోయాము. కొంచెం అది చూసుకుంటే బాగుంటుంది టీటీడీ వాళ్ళని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ అక్కడే హనుమంతుడు, గరుత్మంతుడు అక్కడ ఇచ్చేసాము, చాలా బాగుంది, అరిటాకులు అవన్నీ. సో ఆ రోజు నైటే మాకు దర్శనం, మేము వెళ్ళేసరికి 7 అయితే వచ్చేసరికి నైట్ 12 అయింది. మేము రూమ్లో రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే లేచేసేసి మేము, ఇది లాస్ట్ ఫోటో, మేము మా కజిన్స్ దిగాము. మేము మా కజిన్స్ రిటర్న్ అయిపోయాము. ఇది గోవిందరాజ స్వామి టెంపుల్కి వెళ్ళేటప్పుడు ముందర దిగింది. కిచెన్ అక్కడే కొన్నాను. దిస్ ఇస్ ద థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హేమరాధిక బ్లాగ్.